ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజీ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు కార్తీక మాసంలో ముఖ్యంగా పాటించవలసినటువంటి ప్రక్రియల గురించి ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ విధియ భగినీహస్త భోజనం ఈరోజు శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేసేటువంటి సాహసోపేతమైనటువంటి కార్యాలన్నీ కూడా కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. అనురాధ చాలా మంచి నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, ఉచ్చస్థితి. రాహు యొక్క యుతి కూడా ఉంది కాబట్టి, రవి యొక్క యుతి కూడా ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికి నువ్వుల దానం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా పనికి వస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి పేచీలకు స్వస్తి చెప్పగలుగుతారు. సోదర ప్రేమ పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించటం, నమస్కరించటం, పూజించటం వంటి ఉత్తమ చర్యలు వివేకమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను తెచ్చిపెడతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. శత్రువులపై విజయాలు త్వరితగతిని సాధించలేకపోతారు. నూతన కార్యక్రమాల విషయంలో తర్జన భర్జనలు కొనసాగుతాయి. వ్యాపారీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో ముందంజ వేయగలుగుతారు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించటం, నమస్కరించటం, తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం వంటి కార్యక్రమాల ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేకూరుతాయి. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ విజయాన్ని తెచ్చిపెడుతుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు పొరపాట్లు దొరుకుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు లేకపోలేదు. చిరు సమస్యలు గృహరీత్యా కూడా చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించటం, నమస్కరించటం, భక్తి శ్రద్ధలతో పూజించడం వంటి కార్యక్రమాల ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పెద్దల ద్వారా మన్నల్ని పొందగలుగుతారు. కార్యాల్లో వినయాన్ని ప్రదర్శించేటువంటి సందర్భాలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రయోగాల ద్వారా ఆసక్తికరమైనటువంటి అంశాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి.
ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, అనుకూల పరిస్థితుల్ని పెంపొందింపచేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే దూకుడు వ్యవహారాల్లో తలదూర్చి సమస్యల్ని కోరి తెచ్చుకుంటారు కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆకస్మికంగా ఏర్పడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. భాగస్వాములతో ఏర్పడినటువంటి సమస్యలకు కొంతవరకు ఊరట లభిస్తుంది. గృహ సంబంధిత విషయాలు అనుకూలిస్తే ప్రయాణాలు పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పితృ సంబంధిత వ్యవహారాల్లో పేచీలు ప్రబలమవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు, ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. అయినప్పటికీ చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టినప్పటికీ ప్రశాంతతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా ఆకస్మిక చిరాకులు దూరం అవుతాయి, విజయాలు దగ్గరవుతాయి. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు, పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు కొంతవరకు ఆశల్ని చిగురింపచేస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శారీరక శ్రమ అధికమవుతుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యా సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఏలినట్స్ ద్వారా ఏర్పడేటువంటి అతి చిక్కుల్ని దూరం చేస్తుంది, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలను పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. మంచి వార్తలు వింటారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించటం, గణపతికి నమస్కరించటం, భక్తి శ్రద్ధలతో పూజించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని పెంపొందింపచేస్తుంది, ఆహ్లాద సంఘటనని కలిగిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. లోపభూయిష్టమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట కలిసి వచ్చినప్పటికీ తర్వాత వేధిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం ఉద్యోగరీత్యా కొనసాగుతుంది. ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన వ్యవహారాల్లో తలదూర్చి సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్త వహించాలి. గృహ సంబంధిత విషయాలు మాత్రం కొంత ఊరట కలిగిస్తాయి. నూతన ప్రయోగాలు వ్యాపార రీత్యా మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతను కలిగిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో ప్రగతి కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల ద్వారా
ఆనందం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు సంఘటనలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించడం ద్వారా నిర్ణయాల విషయంలో ఏర్పడేటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. తద్వారా విజయాలు చేకూరుతాయి. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల విషయంలో ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. ఆహ్లాద సంఘటనలు గృహంలో కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా అర్ధాష్టమ బృహస్పతి, అష్టమ శని, రాహువుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలన్నింటినీ కూడా తొలగించుకోవటానికి కార్తీక మాసం చక్కటి అవకాశాన్ని మనకి కల్పిస్తుంది. ఈ మాసంలో చేపట్టేటువంటి ఈశ్వరాభిషేకం గ్రహశాంతిని కల్పించడమే కాకుండా ఐశ్వర్య సిద్ధిని కూడా కలిగిస్తుంది. అయితే ఈ మాసంలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రక్రియలు తప్పనిసరిగా చేపట్టాలి. అవి ఏమిటో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో తప్పనిసరిగా పాటించవలసిన విధులు కొన్ని ఉన్నాయి. అందులో ప్రాతకాల శిరస్నానం ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆ తర్వాతది నక్తం. నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయటం. దీనివలన జీర్ణకోశం శుభ్రపడుతుంది. నెలంతా కాకపోయినా ప్రతి సోమవారం చేస్తే చాలా మంచిది. తులసి, మారేడు పత్రాలతో శివుని పూజించటం, ఉసిరికాయను వేరువేరు రూపాలుగా తినటం ఈ మాసంలో ఆయా రోజుల్లో విధిగా చేస్తే మంచిది. ఇవన్నీ ఔషధ గుణాలు కలిగినవే. పురాణ పఠనం చేయాలనేది మరొక విధి. యథాశక్తిగా దానాల్ని ఆచరించాలనేటువంటిది కూడా మరొక కర్తవ్యం. మరొక ముఖ్య క్రియ దీప ప్రజ్వలనం. స్నానానంతరం ఇంటిలోను, దేవుని పీఠం దగ్గర, తులసి కోట దగ్గర, ద్వారానికి ఇరువైపులా, శివాలయాల్లో, విష్ణాలయాల్లో ఆకాశ దీపం పేరుతో, అఖండ జ్యోతి పేరుతో దీపాలను వెలిగిస్తారు. లక్ష దీపారాధన, అఖండ దీపారాధన, దీపదానం ఇలా అనేక రకాలుగా దీపానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. దీపం తమస్సుని దూరం చేసి వెలుగులు నింపేది. ఈ మాసంలో నూతన గృహ నిర్మాణం చేపడితే ధనధాన్య వృద్ధి అవుతుందని మత్స్యపురాణం చెబుతోంది. శక్త్యానుసారం సహస్ర అంటే 1000 లింగార్చనలు, మహా అంటే 360 లింగార్చనలు, అష్టోత్తర శత అంటే 108 లింగార్చనలు, లేదా ఏకాదశ అంటే 11 లింగార్చనలు వీలు కాకపోతే ఏకలింగానికి అర్చన చేయాలనేది శాస్త్రవచనం. ఇలా చేస్తే బిల్వదళాలు, వివిధ రకాల పుష్పాలు, విభూతి, చెరకు రసం, తేనెలతో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఒంటికి చేరుతాయనేటువంటిది అంతర్గత భావన. ఇంతగా ఆధ్యాత్మిక ఆరోగ్యాల సమాహారమైన మాసం సంవత్సరంలో మరొకటి లేదంటే అతిశయోక్తి లేదు. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే కుజుడు మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవు పాలను నివేదన చేస్తూ ఓం స్వామినాథాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. ప్రధానంగా ఈరోజు యమద్వితీయ, దీనినే భాతృద్వితీయ, భగినీహస్త భోజనం అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి సోదరి యొక్క చేతి వంటను భుజించటం ద్వారా, సోదరిని ఆశీర్వదించటం ద్వారా అపమృత్యు దోషాన్ని తొలగింపజేసుకొని అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు వివాహం కానటువంటి కన్యలు ఎవరైనా సరే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడి భక్తులకు దాహాన్ని తీర్చడం ద్వారా కుజదోషం నుండి బయటపడి త్వరగా వివాహం కావటానికి ఆస్కారం ఉంది. మీ గృహంలో సోదర సోదరీమణుల మధ్య వచ్చేటటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, సోదరుడు సోదరి వీళ్ళ మధ్య అనుకూల వాతావరణం పెంపొందింపజేసే విధంగా ప్రేమానురాగాలు వెల్లివిరియటానికి భాతృద్వితీయ సందర్భంగా ఏ విధమైనటువంటి దైవాన్ని ఆరాధించాలి? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సోదరులు సోదరీమణి పూజలు అందుకునేటటువంటి క్షేత్రం
పూరీ జగన్నాథ క్షేత్రం. ఈరోజు మీ గృహంలో పూరీ జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రల యొక్క చిత్రపటాన్ని ఉంచి వారికి దద్దోజనాన్ని నివేదన చేయటం ద్వారా అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ల మధ్య వచ్చేటటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని చక్కటి సామరస్య ధోరణితో కుటుంబంలో ప్రేమానురాగాలను పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగా అయినా ఉంది. ఇవి ఈనాటి గ్రహఫలం అంశంలోని విశేషాలు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు పవిత్రవంతమైనటువంటి కార్తీక మాసంలో చాలా అదృష్టకరమైనటువంటి సుదినంగా మనం భావించాలి. కారణం భగిని అస్తభోజనం జరిపేటువంటి విశిష్టవంతమైనటువంటి సంప్రదాయం. దీనినే యమద్వితీయ అని కూడా అంటారు. కార్తీక మాసంలో 2వ రోజున కార్తీక శుద్ధ విదియ నాడు ప్రతి వ్యక్తి తన సోదరి ఇంటికి వెళ్ళి ఆమెతో వంట వండించుకొని, చెల్లెలైతే ఆమెను ఆశీర్వదించి భోజనాన్ని చేసి వస్త్రాన్ని, ఆభరణాల్ని యథాశక్తిగా ఇచ్చి తిరిగి రావాలి. అక్క గనక అయితే ఆమె చేతికి అక్షతలను ఇచ్చి, వస్త్రాభరణాలు ఇచ్చి, భోజనం చేసి ఆశీర్వాదం పొంది తిరిగి రావాలి. ఇంటికి సంబంధించిన యజమాని తండ్రి కదా, ఈ తండ్రికి ప్రతినిధిగా ఇంటి నుండి అన్న గాని, తమ్ముడు గాని సోదరి ఇంటికి వెళ్ళి ఆమె కుటుంబ పరిస్థితిని గమనించి తండ్రికి చెప్పటం దీనిలో ఉన్నటువంటి లౌకిక ప్రయోజనంగా మనం గ్రహించాలి. ఎందుచేతనంటే ఆడపడుచు చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ప్రసాదిస్తుంది అని కదా శాస్త్రం. గృహంలో అందరూ కూడాను కలిసికట్టుగా సామరస్య ధోరణితో ఆనందంగా జీవించటానికి, కుటుంబ వ్యవస్థను పదిలపరుచుకోవడానికి ఇది చక్కటి సాంప్రదాయబద్ధమైనటువంటి విధి విధానంగా కూడాను మనకు కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు ప్రసాదించిన వరంగా భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కార్తీక విదియ నాడు బ్రాహ్మణోత్తమునికి వలసినటువంటి దానాదులు కూడాను ఆచరించటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. ఈ కార్తీక మాసంలో శివతత్వానికి, విష్ణుతత్వానికి సంబంధించినటువంటి కీర్తనావళిని అనుక్షణం కూడాను ధ్యానం చేయటం వలన ఈ కలియుగంలో కలిపురుషుని యొక్క ఈతి బాధల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. విష్ణాలయాన్ని, శివాలయాన్ని దర్శించి అక్కడ ఉన్న ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపాన్ని గనక వెలిగించినట్లయితే సర్వే సర్వత్రా కూడా దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే తమసోమ జ్యోతిర్గమయ అనేటువంటి తత్వానికి నిదర్శనమైనటువంటి ఆ దీపకాంతి సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క తత్వాన్ని కూడాను విరాజిలింపచేస్తుంది. కాబట్టి అంతటి గొప్ప ఉన్నతమైనటువంటి దీపానికి ఇచ్చేటువంటి ప్రాశస్త్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరిగి ఇంటికి ముందు భాగాన ఉన్నటువంటి ఆ యొక్క కాంపౌండ్ వాల్లో 2 వైపులా కూడాను 2 గూళ్ళు గనక ఏర్పాటు చేసుకొని ఆ గూటిలో గనక దీపాల్ని గనక ఈ కార్తీక మాసం వచ్చిన దగ్గర నుంచి చివరి వరకు కూడా ప్రతినిత్యం సాయం సంధ్యా సమయంలో దీపాల్ని గనక అమర్చేటువంటి ఏర్పాటు చేసినట్లయితే ఆ ఇంట సిరుల పంట తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. ఆ కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వల్ల అనేటువంటి చక్కటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గృహవాస్తురీత్యా కూడా గ్రహించాలి సుమా. పూర్వకాలంలో గ్రామాలలో ఇప్పటికీ కూడాను ఇంటి ముంగిట చక్కటి గూళ్ళు అందంగా ఏర్పరిచేటువంటి సాంప్రదాయం మనకు కనిపిస్తూ ఉన్నది. ఇకపోతే భోజనానికి కార్తీక మాసంలో అయాచితంగా ఎవరైనా ఇంటికి అతిథి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ అతిథిని
సాక్షాత్తు శివపరమాత్మగా భావించి భోజనం గనక పెట్టినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి యోగం ఆ గృహానికి పట్టి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా మంత్ర జప విధులు తెలియని వాళ్ళు ఎవరైనా సరే కార్తీక మాసంలో నువ్వులను దానం చేసినప్పటికీ సరిపోతుంది. గోమాత సేవ తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. గోవుకు ఏ వారానికి సరిపడా ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆ యొక్క ధాన్యాన్ని సమర్పించిన చక్కటి గ్రహచార రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉన్నది సుమా. గోసేవను మించినటువంటి సేవ ఈ కార్తీక మాసంలో మరొకటి లేదు. కాబట్టే గో వృషభ వివాహం అనేటువంటిది కూడా ఈ కార్తీక మాసంలో చేసేటువంటి సాంప్రదాయం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ గో వృషభ వివాహం ఎవరైతే జరిపిస్తారో వారికి వంశము వృద్ధి చెందుతుంది అని చెప్పేసి శాస్త్రం. ప్రతినిత్యం కూడాను ఈ కార్తీక మాసంలో గృహానికి ఒక బ్రాహ్మణోత్తముని పిలిపించుకొని గృహంలోనే గనక తాంబూల దానం ఇచ్చినట్లయితే అష్టైశ్వర్య సిద్ధి కలిగి తీరుతుంది అని శాస్త్రం. అంత గొప్ప విశేష మహిమ కేవలం ఈ కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన జరిగి తీరుతుంది కదా అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గమనించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. అంతేకాకుండా పొగలంతా కూడాను ఉపవసించి రాత్రిపూట నక్షత్ర దర్శనం తరువాత భోజనం కానీ ఉపాహారం కానీ స్వీకరించేటువంటి నియమాన్ని గనక ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆరోగ్యప్రదమైన జీవితాన్ని ఆ యొక్క హరిహరాదులు ఇరువురు కూడా ప్రసాదిస్తారని శాస్త్రం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ధన సమృద్ధి ఆరోగ్య వృద్ధి కోసం కార్తీక మాసంలో పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. ఆర్థికాభివృద్ధి ఆరోగ్యాభివృద్ధి కోసం కార్తీక మాసంలో తప్పనిసరిగా గృహ యజమాని చక్కటి ఉసిరిక మొక్కను ఇంటి ప్రాంగణంలో నాటి అది కూడాను కుబేర స్థానమైనటువంటి ఉత్తర దిశలో నాటినట్లయితే చక్కటి యోగవంతమైన ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని నిత్యం కూడాను సేవిస్తూ దీపారాధన గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా ఆరోగ్యము ఆర్థికాభివృద్ధి కలిగి తీరతాయన్నది శాస్త్రవచనం. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.